నమస్తే అండి. శ్రీదేవి సిరుల్లోకి స్వాగతం, సుస్వాగతం. ప్రతిసారి ఒక వీడియో చేసే ముందు ఆ కంటెంట్తో నేను ఎప్పుడు మీ ముందుకు వచ్చేదాన్ని. కానీ ఈసారి అట్లా కాకుండా ఒక అద్భుతమైన ఒక ఈవెంట్ నిర్వహించుకొని ఆ జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకోవాలి, తప్పకుండా ఆ వీడియో మీరు చూడాలి అని చెప్పేసి చెప్పడానికి ఆ ప్రోగ్రాం అయిన తర్వాత మీ ముందుకు వచ్చాను. భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడండి. ఎవరిని ఆయనకు అందరూ సమానమే కదా. కానీ ఎవరైనా మనిషి జన్మ ఎత్తిన తర్వాత జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు ఒకటైతే వాళ్ళ పెంపకంలో కంటే మనం ఇంకా దాదాపు ఒక స్కూల్ ఏజ్కి వచ్చిన తర్వాత ఎక్కువ గురువుల దగ్గరే మనం ఉంటాం కదా. ఆ గురువులు నేర్పిన విద్యతో పాటు వాళ్ళు నేర్పిన క్రమశిక్షణ, సంస్కారం అనేది జీవితంలో మనకు ఎంత స్ఫూర్తినిస్తాయంటే అసలు ఎన్ని ఒడిదుడుకులన్నా రానివ్వండి, ఇలా ఇంకా అయిపోయింది మన జీవితం శూన్యం అనుకునే టైంలో కూడా మనకు ఒక ధైర్యం వస్తుందండి. ఆ ధైర్యమే మనకు విద్యతో పాటు సంస్కారం నేర్పిన ఆ గురువుల యొక్క కృప, వారి ఆశీర్వచనం. అది సంపూర్ణంగా మా జీవితంలో మేము అనుభవిస్తున్నాము, ఇంకా అనుభవిస్తామండి. ఇంతకంటే నాకు గురువుల గురించి చెప్పడానికి ఇంకేముంది. త్రిమూర్తి స్వరూపం వాడు కదా వాళ్ళు. కాబట్టి ఆ గురువులు అందులో మాకు ఏదైతే మాకు హై స్కూల్ టీచర్గా 6th to 10th క్లాస్ వరకు జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ సిరిసిల్ల ఎవరైతే మాకు విద్యాబోధన చేశారో సైన్స్ టీచర్ అన్నమాట, అంజనా టీచర్ గారు. ప్రత్యేకంగా అంటే వేలు లక్షల మందికి వాళ్ళ జీవితంలో విద్యను బోధిస్తారు. కానీ అందులో గుర్తుపెట్టుకొని మేమిక్కడ మా దంపతులము మేమిక్కడ ఆలయానికి చేసే సేవలు, డెవలప్మెంట్ కోసం చేసే సేవలు, తర్వాత అక్కడ చిన్నప్పటి అంటే తన విద్యార్థినిగా నా జ్ఞాపకాలు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మా సేవలన్నీ చూస్తుంటారన్నమాట. గుర్తుపెట్టుకొని తప్పకుండా మేము గురువులందరం కలుస్తున్నామమ్మా, మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి ప్రత్యేక ఆహ్వానం మాకు గురువు గారి ద్వారా అందిందంటే ఈ జీవితానికి అంతకంటే మించిన అవార్డు లేదండి మాకు. అంటే సంపూర్ణమైన భగవంతుని కృప గురువు ద్వారా అందింది. గురువే సాక్షాత్తు కనిపించే భగవంతుని స్వరూపం కదా, అట్లా అందింది. అలా మేము వెళ్ళాం ఆ ప్రోగ్రాంకి. అసలు ఒక్కొక్కరు 80-90 వయసులోకి వచ్చిండ్రు అందరూ. కానీ ఒక స్ఫూర్తితోని వాళ్ళందరూ మేము కలుసుకోవాలి అని అనుకోవడము, వాళ్ళు కలుసుకోవడము. మాకు ఇంకా చిన్న అంటే మా తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా జూనియర్స్గా ఉన్న కొంతమంది విద్యార్థినులు కూడా టీచర్స్ మీద ప్రేమతో వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు రావడము, అత్యద్భుతంగా చాలా అందంగా అందంగా ఆ ఈవెంట్, ఆ సమ్మేళనం జరిగింది. అది మీరు చూస్తే తప్ప చెప్పరాదు. కానీ ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలి. మీ గురువులను గుర్తు తెచ్చుకోవాలి. నా వీడియో చూస్తుంటే మీకు అనిపించాలి మేము కూడా ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవాలని చెప్పేసి అనిపించాలి. అందుకోసమనే నేను ప్రత్యేకంగా మీకు ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా విసుగు చెందకుండా. ఎందుకంటే కొంతమంది గురువులు వాళ్ళకి ఎంతసేపు అంటే వాళ్ళు 80-90లోకి వచ్చినా మనలాంటి విద్యార్థులు కనిపిస్తే వాళ్ళకి మనం పసిపిల్లలాగానే కనిపిస్తాం. కాబట్టి మన తరానికి వాళ్ళు ఏం సందేశం ఇచ్చారు, మన పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలనుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ వాళ్ళ మాటల్లో కొంచెం చెప్పారు. తప్పకుండా విసుగు చెందకుండా, భగవంతుడు ఎక్కడో ఉండడండి, వచ్చి మనతో మాట్లాడు. ఇలాంటి గురువుల ద్వారానే మనకు ఒక చిన్న సందేశం ఇస్తాడు. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరు, నా జనరేషన్ కానీ, నాకంటే పెద్దవాళ్ళు కానీ, నాకంటే చిన్నవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతలాగా మీరు ఈ వీడియో గురించి తీసుకొని ఒక బాధ్యత తీసుకొని అందరికీ షేర్ చేయాలి అని చెప్పేసి. అంటే మంచి వీడియోస్ సమాజంలో ఏదో పనికి రానివి చేసే బదులు పనికొచ్చే వీడియోస్కి తప్పకుండా ఒక ధర్మం అనేది ఉంటుంది. అది నిలబెట్టే సమాజం ఇంకా అలాంటి సమాజంలో మనం ఉన్నాము అని నేను నిజంగా చాలా విశ్వసిస్తాను అన్నమాట. నా నమ్మకాన్ని మీరు కాపాడాలి. తప్పకుండా ఈ వీడియో అందరికీ మీరు పంచాలి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చాలి. మీకు నచ్చినట్టుగా నాకు కామెంట్స్ రూపంలో చెప్పాలి. చెప్తే నేను చాలా చాలా సంతోషపడతాను. తప్పకుండా ఆ ప్రోగ్రాం ప్రతిదీ మీకు వీలైనంత వరకు మీరు విసుగు చెందకుండానే దాన్ని మేము పంపడం జరుగుతుంది. కానీ కొంచెం లెంతీగా ఉన్నా తప్పకుండా ఆ వీడియో చూడాలి. మా జ్ఞాపకాలు మీరందరూ, అది మీరు కూడా మాతో ఉన్నట్టుగా అనుభూతి చెంది ఆ వీడియో చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆ ప్రోగ్రాం అది ఇంకా చూడండి మీరు. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరుల్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ జీవితంలో ఇంతకంటే మంచి గౌరవం నాకు దక్కుతుందో లేదో నాకు తెలియదండి. మా దంపతులు ఇద్దరికి ఎందుకోసం చెప్తున్నానంటే, నాకు విద్యాబుద్ధిని నేర్పించిన మా గురువులందరూ ఒక దగ్గర ఈరోజు కలుస్తున్నారు.
మాకు 6th to 10th బ్యాచ్ అనమాట కలుస్తున్నారు. వారు టీచర్ అంజనా టీచర్ గారు నాకు ప్రత్యేకంగా కాల్ చేసేసి, ఎందుకంటే నా వీడియోస్ అన్నీ చూస్తుంటారు, మేము చేసే అంటే అక్కడ ఆలయంలో మేము చేసే దైవ కార్యక్రమాలు అన్నింటికి చాలా ఇన్స్పైర్ అయిపోతారు. చాలా ప్రీతితోని మీరు తప్పకుండా రావాలమ్మా అని నాకు కాల్ చేశారు. అందుకని ఈరోజు సిరిసిల్ల అంజనా టీచర్ వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము. లోపల కొంతమంది టీచర్స్ వచ్చారు, జస్ట్ అక్కడ చూపిస్తాము. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ మనం చూద్దాం. కానీ ఎంత మెమొరబుల్ అంటే ఇది ఆస్కార్ వచ్చిన ఒక విద్యార్థికి ఇంత సంతోషం ఉండదేమోనండి, అంత ఆనందంగా ఉందన్నమాట. ఈ జన్మకి చెప్తున్నాను కదా, ఇంకా మాకు ఇంకెంత పేరు వస్తుందో ఇంకేం వస్తుందో నాకు తెలియదు, కానీ మా ఇద్దరికి మాత్రం ఇది లైఫ్లో మర్చిపోలేని రోజు అనమాట. అంటే మనిషికి నేను ఎప్పుడు చెప్తుంటాను, డబ్బు కంటే కూడా మించింది ఏదో ఉంది ఏదో వస్తే అనుకుంటాం, కానీ ఆ ఏదో అంటే ఇదే నాకు అనిపిస్తుంది. లోపలికి వెళ్దాం రండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, మా టీచర్ లాగే. మా టీచర్ కూడా చాలా సాత్వికంగా, చాలా ట్రెడిషనల్గా, అంటే అలాంటి గురువుల వల్లనే కావచ్చు ఈ ఏమంటారు ఇలా ఉండగలుగుతున్నాం మేము. ఆ ధర్మాన్ని వాళ్ళు బోధించినవి కాబట్టి. అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు కదా. మరి అలాంటి గురువులు మా జీవితంలో ఉండడం అనేది అదృష్టం కాకుంటే ఇంకేముంటుందండి కదా. రండి, ఎంత చక్కగా చెట్లు, గ్రీనరీ. చిన్నప్పుడు మేము ఇదే ఇంట్లో మమ్మల్ని స్కూల్లో కూడా స్పెషల్ క్లాసెస్ కానీ మార్నింగ్ రమ్మనేవారండి టీచర్. అంటే అప్పుడు మాకు విద్య వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ఎంత ఒక ఏమంటారు 35 years కిందట ఎంత కష్టపడేవాళ్ళో ఆలోచించండి. ఇది అందరూ వస్తున్నారు, వంట కోసం అరేంజ్ చేస్తున్నారు అందరికీ భోజనాలకి. ఆల్రెడీ కొంతమంది టీచర్స్ వచ్చేసారు, మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకా అవార్డ్స్ అనుకోండి అన్నీ వికాస తరంగణిలో చాలా యాక్టివేట్గా పార్టిసిపేట్ చేస్తారు టీచర్. 69 మీది 69 బ్యాచ్, 72 years ఓల్డ్ లేడీ, డైనమిక్ లేడీ. మీ విశేషాలు చెప్పండి అమ్మా ఒకసారి. నేను రామానుజమ్మ నా పేరు, నేను సిరిసిల్ల నివాసిని. అయితే నేను ఇంటర్నేషనల్ వెటరన్ అథ్లెటిక్స్లో గోల్డ్, తర్వాత రన్నింగ్లో గోల్డ్, ప్లస్ యోగాలో, కరాటేలో కూడా ఇంటర్నేషనల్ గోల్డ్. చిన్న స్వామి ద్వారా నేను 2 సార్లు సన్మానించబడ్డ వ్యక్తిని. తమిళ టీచర్ మా హెచ్ఎం గారు మా బ్యాచ్కి హెడ్ మిస్ట్రెస్. ఎంత ఆనందం కలుస్తాను కొరికే నేను రాను అక్కడికి. నువ్వు మర్చిపోయినా నేను అంటున్నానా కళా టీచర్ అయినా ఒకసారి. ఇంతకంటే ఆనందం ఇంకేమైనా ఉంటుందా అండి? మాకు విద్య నేర్పినప్పుడు బ్రహ్మలు ఒక దగ్గర కలుసుకోవడం. సెల్లు నీళ్ళు కూడా ఉండే కదా నమ్మ. రండి ఒక్కొక్కరు వస్తుండండి.
గురు బ్రహ్మకి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇట్లా వేరే చేతి ఇట్లా పట్టుకోండి, అది తీసేసి నాకైతే ఇక ఆస్కార్ కూడా తక్కువేనండి. ఆస్కార్ అవార్డు ఇచ్చినంత ఆనందం ఉంది నాకు. మీరు పంపండి. గురు బ్రహ్మలందరూ కొలువైన ఒక అద్భుతమైన ఆలయం ఇది. అసలు నాకు ఆలయమే టీచర్. చిన్నప్పుడు ఆశ్రమం లాగే ఉంది ఆలయం. హిందీ టీచర్ అసలు అప్పుడు వాళ్ళు టీచర్ మీకు గుర్తుందో లేదు కానీ నేను ప్రేయర్లో ప్రతిసారి నాకు కళ్ళు ఎండ్ వస్తే నన్ను బయట మీద పంపించేవాళ్ళు లోపలికి. ఎన్ని జ్ఞాపకాలు నాకు. మీరు 6th తర్వాత గ్రేస్ పై టీచర్ మేడం ఎప్పుడు 8th 9th వచ్చింది కదా. అట్లా అది లక్ష్మి టీచర్ మా సోషల్ టీచర్. టీచర్ క్షమించండి. అయ్యో ఇంగ్లీష్ అసలు ఏమన్నా నేను నిజంగా చెప్పాలంటే నా జన్మలో ఏమన్నా ఇంగ్లీష్ 34 మాట్లాడుతున్నానంటే కేతమ్మ టీచరే. అంత అద్భుతంగా చెప్పేవారు అసలు కేతమ్మ టీచర్. తర్వాత కళా టీచర్ ఎంత డైనమిక్ అంటే మా గేమ్స్ గురువు గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. ఒక్కొక్క గురువుకి డైనమిక్ వాళ్ళకే వాళ్ళకే ఉంటాయి టీచర్. అసలు ఆ ప్రత్యేకత ఎట్లా మర్చిపోతాం? అట్నే అనుకో, నా డైనమిక్ తోటి నీకు వచ్చింది అనుకో. టీచర్ అంటేనే ఆరాధ్య దేవత మా అంజనా టీచర్. సైన్స్ ఈ ఇంట్లో చెప్పారు, ఈ ఇంట్లో ఎగ్ లెసన్ చెప్పారు. ఎగ్ మీరు అది చేసేది అది చూపించారు టీచర్. మీరు అది ఆ సోనా అది తీసి చూపించారు. స్పెషల్ క్లాసెస్ తీసుకున్నారు మాకు అసలు. తర్వాత రామానుజమ్మ గారని ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకతలు వీరివి సోషల్ బాగుంది కదా ఈ సమ్మేళనం. ఏమన్నా అంటే టీచర్ ఏదన్నా ఒక అంటే మాకు లేకుంటే ఇప్పటి తరానికి ఒక మంచి సందేశం ఇవ్వండి. లైఫ్ టైం అది గుర్తుండదు. చిన్న ఒక సందేశం మీరు ఏమిస్తారు? సనాతన ధర్మానికి ఇస్తారా? ఇంకేమన్నా విలువల గురించి మాకు చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు మా జనరేషన్కే పోయినాయి సగం పోయిన విలువలు. మా ముందు జనరేషన్కి అయితే మేము ఏం చెప్పలేకపోతున్నాం. మా వీడియోస్లో చాలా ఉంటాయి కానీ వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారో దూరం వాళ్ళు పాటిస్తున్నారు. దగ్గర వాళ్ళదే కొంచెం డౌట్ ఉన్నది. ఏదన్నా మంచి సందేశం ఇవ్వండి అందరికి ఉపయోగపడే సందేశం. సందేశం అనేది ఇప్పుడు మాకు మీరు ఇవ్వాలి. నువ్వు కూడా చెప్పండి, గెలిచే చెప్పండి. ఎలా అంటే మీరు మాట్లాడమే ఒక సందేశం మేడం. ఏమనండి మాట్లాడేది మీ మాటలు నేను వినాలి. అసలు ఒక విధమైనటువంటి అనుభూతి ఇది నాకు. చాలా ఏండ్ల తర్వాత సిరిసిల్లకు రావడం. సిరిసిల్ల అసలు నేను మా అమ్మ వాళ్ళు కూడా అనుకున్నాను. సిరిసిల్ల ప్రజలందరూ కూడా మీ స్టూడెంట్స్ అందరి తల్లిదండ్రులు నన్ను ఒక అక్కగా చెల్లెగా భావించేవారు. అంటే ఆత్మీయత అనేది ఇప్పుడు యాజ్ ఏ హెడ్ మిస్ట్రెస్ కంటే ఎక్కువ నాకు మీ అందరితోటి అనుబంధం ఒక విధమైన ఆత్మీయత అనుబంధం. అన్నా చెల్లెలకు ఎట్లుంటుందో అటువంటిది. అఫ్కోర్స్ మా తల్లిగారు కూడా ఇదే తాలూకా ఉంది అప్పట్లో. మా నాన్న కొంచెం కాంగ్రెస్ లీడర్ ఉంది. దాంతో రుద్రశంకరయ్య కానీ అప్పుడున్న ఘరానా మనుషులందరూ కూడా ఒక విధమైనటువంటి ఆప్యాయత చూసేవారు నాకు. స్కూల్ డెవలప్ అయిందంటే నాకు వాళ్ళ కోఆపరేషన్, మీ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ అందరూ కూడా ఒక విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేది కాదు, భయం భక్తి అన్నీ ఉండేవి.
అవి ఉన్నాయి కనుక ఉపాధ్యాయులందరూ కూడా నాకు అందరూ సహకరించారు. అది దైవానుకూలమో లేకపోతే నా ప్రవర్తన తెలియదు, కానీ నాకు మాత్రం 17 సంవత్సరాలు ఇక్కడ పనిచేసినప్పుడు ఒక విధమైన అనుభూతిని మర్చిపోయింది. అది ఎప్పటికీ జీవితాంతం నా జ్ఞాపకం ఉంటుంది. ఇక్కడ నుంచి చాలామంది అంటారు మీరే ఇన్స్పిరేషన్. ఇప్పుడు సాధన స్కూల్ పెట్టింది మల్లారెడ్డి బిడ్డ, అని అంటది మీ డైనమిక్, మీ ఇన్స్పిరేషన్ నేను స్కూల్ పెట్టాను. అది ఒక్కటే కాదు, చాలామంది అంటే ఆ ఇన్స్పిరేషన్ నా నుంచి వచ్చింది కాదు, మీకున్నటువంటి ఆసక్తి, మీకున్నటువంటి శ్రద్ధ, నా పట్ల మీకున్నటువంటి గౌరవం, అదే మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది. అంతేకాదు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను మీకు బయటకు తీసుకోవాలి. ఇప్పుడు మేము ఎంత చెప్పినా ఎంత చేసినా అది మీ లోపల ఉంది కనుక అది నా ద్వారా వచ్చిందని మీరు అనుకుంటున్నారు, కానీ అది మీ స్వయం శక్తి. అది కాకపోతే ఏంటంటే ఇక్కడ చక్కగా క్రమశిక్షణ ఉండాలంటే మనం క్రమశిక్షణ ఉండాలి. అట్లా చెప్పండి. అవునా కదా? మన కలయిక. మనం క్రమశిక్షణగా ఉంటేనే మనల్ని చూసి పిల్లలు కూడా తయారవుతారు. మనిషి జీవితంలో ఎదగాలంటే దానికి కావాల్సింది ఫస్ట్ క్రమశిక్షణ. అది ఎప్పుడైతే మనిషి లోపల తగ్గిపోతుందో మనిషి కూడా పైకి ఎదగలేడు, పైకి పోలేడు. ఇకపోతే అంతో ఎంతో మనిషికి దైవచింతన అనేది ఒకటి ఉండాలి. అది నాకు మా అంజనా మేడంతో అలవడింది. ఇంతే సంగతులు. నా పేరు లక్ష్మి. మా పిల్లలందరికీ మేము 30 సంవత్సరాలు చేసినాము. అందరికీ ఎప్పుడు కూడా ఊరికే మంచి మాటలు, నీతి మాటలే చెప్పినాం. వాళ్ళు కూడా అదే విధంగా మంచి నీతివంతిగా, మంచి విద్యార్థులుగా, మంచి తల్లులుగా, మంచి గృహిణులుగా అందరు చాలా బాగా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అట్లే చేయాలని, వాళ్ళకు కూడా అటువంటి నీతి నేర్పాలని. సమాజంలో ఇప్పుడు నీతినే చాలా తక్కువ ఉంది. అటువంటి అప్పుడు పిల్లలకు మంచి నీతి, మంచి నియమాలు చేయాలని నేను అనుకుంటున్నాను. నేను టీచర్ను. సాధ్యమైనంత వరకు పిల్లలకు మనం ఏమన్నా క్రమశిక్షణతో చదువుకునే వాళ్ళు చూసే జ్ఞానవంతులుగా ఉండాలి. ఇక్కడ పిల్లలకి ఏమన్నా ఈ సందేశం అని నేను రామలింగారెడ్డి. నేను మా నేటివ్ పెద్దలింగాపురం, కానీ ఈ 30 ఏళ్ళకెళ్ళి ఇక్కడే స్థిరవాసం ఏర్పరచుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలంటే ఏదో చదువుకున్నటువంటి పిల్లల వాళ్ళ దాంట్లో మాత్రమే క్రమశిక్షణతో ఉండగలుగుతున్నారు. కానీ స్కూల్కి వచ్చేటువంటి పిల్లలలో అనేక దౌర్జన్యాలు ఏర్పడుతున్నాయి. చెప్పిన మాట ఎవరు కూడా వినడం లేదు, పేరెంట్స్ యొక్క మాటలు వినడం లేదు. వాళ్ళకు క్రమశిక్షణగా పెంచాలని చెప్పి మాకు అప్పుడప్పుడు గెట్ టుగెదర్ చేసినప్పుడు పిల్లలతో అక్కడ ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పటి నుంచి కంట్రోల్లో కనుక లేకపోయినట్లయితే ఎదిగిన తర్వాత వాళ్ళు మనకు అదే మొక్కై వంగనే మానవ వంగన అనేటువంటి సామెత తీసుకొని వాళ్ళకు చెప్పడం జరిగింది. దాంతో కొద్దిగా వాళ్ళు సరే అని అన్నారు. ఇక మిగతా వాళ్ళంతా సరే అని చెప్పి అనుకున్నారు. నేను చెప్పిన వాళ్ళ వైపు చూపించాను. ఈరోజు నేను మొట్టమొదట ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి ప్రమిళ హెచ్ఎం గారిని రావడం నాకు చాలా విశేషము. ఒకసారి ఎప్పుడో నేను అడిగితే అబ్బో నేను అసలు సిరిసిల్ల రాను అని, వస్తున్నాను అనేటప్పటికి నాకు చాలా సంతోషం అనిపించింది. దాదాపు మా అమ్మ వయసు ఆమెకి ఉంటుంది. ఇక నాకు వాళ్ళే తల్లిదండ్రులలాగా ఈ పెద్దవాళ్ళందరినీ నేను గౌరవిస్తాను. ఆ విధంగానే అందరు కూడా కలవాలి. ఈ పెద్ద వయసులో అందరూ కలిసి కాసేపు కాలం గడిపితే వాళ్ళకు కొంచెం ఉత్సాహం అనేటువంటిది వస్తుంది.
నీరసం అనేటువంటిది తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది నా కాన్సెప్ట్. దాంతోనే అందరం గెట్ టుగెదర్, అందరం కలిసి ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా పిలిచిన. వాళ్ళ అందరి చూపి అందరినీ పాత వాళ్ళు దాదాపు వచ్చిన వాళ్ళందరూ కూడా, రాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాన్ని మనం ఏం చేయలేం రాకపోతే. ఈ కాన్సెప్ట్ పెట్టిందే సుజాత టీచర్. అందరం కలుద్దాము అని అన్నారు, కానీ అనుకోకుండా పాపం ఆమెకు జ్వరం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, ఆమె రాలేకపోయింది. మిస్ అయినందుకు నేను చాలా బాధపడుతున్నా, తను ఇంకెంతో బాధపడుతుండొచ్చు. అయితే ఇంతే కాకుండా నాకెందుకో ఇంత మంచి స్టాఫ్ వస్తున్నారు, వాళ్ళని చూడడానికి ఎంతోమంది. నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ టీచర్ బాగున్నారా, కేతం టీచర్ బాగున్నారా, లీలా టీచర్ బాగున్నారా, కళా టీచర్ ఎక్కడున్నారు, మా ఫ్రెండ్ శ్యామలా టీచర్ని కూడా బాగా జ్ఞాపకం చేస్తుంటారు. ఆమె కూడా వచ్చే పరిస్థితిలో లేరు. అనసూయ టీచర్ అని ఒక టీచర్ ఉన్నారు, ఆమె కూడా వచ్చే పరిస్థితిలో లేరు. రాని వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అటువంటిది. అయితే వాళ్ళతో పాటు వాళ్ళని జ్ఞాపకం చేసేటువంటి స్టూడెంట్స్ని కూడా కొంతమందిని పిలుద్దాం అనిపించి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది ప్రమిళ హెచ్ఎం స్టూడెంట్స్ ఉన్నారు, లీలా టీచరు, కేతం టీచరు, కళా టీచరు, చెప్పిన వాళ్ళ లక్ష్మీ టీచర్ చెప్పిన అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు. టీచర్ అందరూ స్టూడెంట్సే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్టూడెంట్స్. వాళ్ళు టీచర్లు వస్తున్నారంటే వాళ్ళు ఎంతో సంతోషంగా వచ్చారు. వాళ్ళది గొప్పతనం. ఇప్పుడు మన అందరినీ గౌరవించడానికి, మన చూడడానికి ఆసక్తిగా వచ్చినటువంటి వాళ్ళు చాలా గొప్పదనం. ఇట్లా అందరం సమ్మేళనం అయ్యి కొంత మాట్లాడుకుంటూ ఉంటే మనకి కూడా ఆరోగ్యము, ఆనందము. ఈ ఆనందం అనేటువంటిది దొరకదు, మనం ఎక్కడ డబ్బులు పెట్టి కనుక్కున్నా దొరకదు. అటువంటి ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఇది పైకి రిస్క్ తీసుకున్నట్టుగా అనిపించినా కానీ ఆనందం ముందు ఆ రిస్క్ చాలా చిన్నది అయిపోతుంది. అది చాలా తక్కువ. ఖర్చు అంటామా, మనకి ఎంతో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఖర్చు పెట్టడం, ఖర్చు గురించి ఆలోచించకుండా ఉంటే ఈ ఆనందం ముందు ఆ ఖర్చు కూడా ఒక నయా పైసాకు కూడా పనికిరాదు. ఇది మనం కావాల్సిన ఆనందాన్ని పొందడం కోసం అందరం కలిసి ఇక్కడ ఉండాలి, కాసేపు మాట్లాడుకోవాలి, సంతోషంగా ఉండాలని ఈ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇప్పటి జనరేషను ఉన్నటువంటి దాని గురించి చెప్పాలంటే, మొట్టమొదట పిల్లల్ని అసలు ఏమనను, వాళ్ళ తల్లిదండ్రులనే అంటాను. తల్లిదండ్రులకి ఎంతో మేము చెప్పిన పిల్లలు దాదాపు కొంచెం వాళ్ళందరూ మంచి క్రమశిక్షణలోనే ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఏమైంది, ఈ సమాజంలో వచ్చినటువంటి ఈ ఫోన్లతోని, ఈ టీవీలతోని వాళ్ళల్లో కూడా చేంజెస్ వచ్చినాయి. వాళ్ళు నీతి నియమాలనే మర్చిపోయి వ్యామోహం అనేటువంటిది వస్తుంటుంది. ఈ సమాజంలో కొత్తగా ఏదన్నా వస్తున్నప్పుడు దానికి వ్యామోహపడిపోతారు. ఆ వ్యామోహంలో ఉండిపోయి అసలు మనం ఏం పిల్లలకి ఏం నేర్పాలి అనేటువంటి విషయం తల్లిదండ్రులు మర్చిపోయారు. నేను అందుకే తల్లిదండ్రులను అంటా, ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళ పిల్లలకి అందరికి, అంటే నేను వాళ్ళని పిల్లలనే అంటాను. 40 ఏళ్ళు వచ్చిన ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళకే ముందు క్రమశిక్షణ అనేటువంటిది నేర్చుకొని వాళ్ళొక పద్ధతి, సనాతన ధర్మాన్ని, మన దేవుడు తప్ప మనకి ఇంకేది లేదు, ఆ దేవుడిని స్మరించుకుంటూ మన ధర్మాన్ని పాటించుకుంటూ ఒక నీతిగా ఉండడం అనేటువంటిది మనం చేస్తే, డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారు అందరు. ఎలా సంపాదించాలి, కూడబెట్టాలి, నగలు, బిల్డింగ్లు కట్టాలి. ఆ బిల్డింగ్లు అనేటువంటివి శాశ్వతం కావు, అవి మనతోని వచ్చేటివి కావు. మనకు వచ్చేది మన నీతి నియమాలే మనం వెంబడి వచ్చేటివి. అవి నేర్చుకొని వాళ్ళ ముందు ఉంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు తప్పనిసరిగా అవి నేర్పుతారు. వీళ్ళే మర్చిపోయారు. వీళ్ళు ఆ జనరేషన్ అంతా 40-30 ఏళ్ళ వయసు వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. అది బయట వ్యామోహాల వాటికి లొంగిపోయి ఈ మర్చిపోవడం వల్ల వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు పిల్లల్ని మనం తప్పు పట్టేది లేదు. కొత్త ఫోన్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఫోన్లు పట్టుకొని చూస్తూ ఉంటే పిల్లలు అదే తోగబడతారు. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. నేను ఒకటే చెప్తా, తల్లిదండ్రులు ఫస్ట్ మారాలి. వాళ్ళు తాతలు ఉన్నారు, తాతలు కూడా వాళ్ళు వినరు అని అంటే, వినకపోవడం అనేటువంటిది వాళ్ళది కర్మ.
వాడు వింటాడు వినడు, కానీ చెప్పడం అనేటువంటిది పెద్దవాళ్ళ బాధ్యత. ఇది నేను ఖచ్చితంగా అందరికీ చెప్తా. పెద్దవాళ్ళం ఎవరు, వాళ్ళు వినకపోయి తప్పు అనే చెప్పాలి. 13 ఏళ్ల వయసు పిల్లలు బండి నడుపుతూ ఉంటే నేను ముందు వాడిని ఆపి, నీ పేరెంట్ ఎవరు, నీకు 18 ఏళ్ళు వచ్చినాయా అని ఆపి మరి వాడిని కోప్పడతా. ఎందుకు, మన ధర్మం. వాడు వింటాడు వినకపోతాడు, మళ్ళీ వాడు బండి వేసుకొని పోతాడు కావచ్చు, కానీ మనం చెప్పే ధర్మం మనకు ఉండాలి, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భాన్ని మనం కల్పించుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అవి ముందనాల్సి వచ్చింది. అయితే మా గురువులు ఇప్పుడు కూడా మేము వాళ్ళ పాదధూళిలో ఒక రేణులా బ్రతికినా చాలు అనేంత మేము గౌరవం ఇస్తూ ఆ ఆనందాన్ని మేము అనుభవిస్తూ వాళ్ళు కనబడుతుంటే ఎంత ఆనందం అంటే, సెల్లుకు ఛార్జింగ్ కంటే మాకు ఈ ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది అనేది ఒక స్టామినో. ఇంత 72 ఏళ్ళలో మేము 10 ఏళ్ళలా 16 ఏళ్ళలా ఉండగలిగే స్థితి మా గురువులను సత్కరించి సన్మానించేంత మనస్సులో ఆనందం. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామాయ నమః. శ్రీమన్నారాయణ అందరికీ. ఇక్కడ ఈరోజు మా గురువులందరినీ ఒక దగ్గర కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మా అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీమన్నారాయణ. ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ఉపాధ్యాయుల బృందానికి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. వచ్చిన గురువులందరికీ పాదాభివందనాలు. నిజం చెప్పాలంటే మేము గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నామంటేనే ఎక్కడ చదివచ్చారంటే గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్, అబ్బా మీరు గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్సా అన్నంత సిరిసిల్లాలో చూసేవాళ్ళు. ఇప్పుడు ఆధ్యాత్మికం గురించి ఎక్కువ అంటే ఇంకా అమ్మ అంటే అమ్మనే అంజనా టీచర్ గారు మేడం వల్లనే ఇదంతా. నిజం చెప్పాలంటే అక్కయ్య అందరు ఆస్కార్ అవార్డు వచ్చినంత సంతోషం చెప్పారు ఇందాక. ఇంతమంది టీచర్లలో మమ్మల్ని స్టూడెంట్ అని గుర్తుపెట్టుకొని పిలవడం అనేది మా అదృష్టం. అందుకే ఒక్కటండి, గురువే దైవం, గురువే ధర్మం, గురువే జగతికి ఆధారం. మేడం వల్ల నాకు కూడా ఇంతమంది గురువులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా అదృష్టం. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చిర్రు, కానీ నేను ఆ గురువులను పాదాభివందనం చేసుకోవడానికి నేను ఒక భాగ్యం ఇది. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మా గురువులందరికీ పాదాభివందనం చేస్తూ మేము కూడా సాపాటు చేయడానికి బయట పెట్టేసే అందులో అయిన పప్పు అయినట్టు ఇంకా బాగుంది. అందరు కూడా బాగుంది. రాముని ఆజ్ఞ అంటే అది మాత్రం కరెక్ట్. శ్రీరాముని ఆజ్ఞ నా కొంచెం అదే కదా జ్ఞాపకం చేసుకుంటా బంగారు తల్లి బంగారు తల్లి అని బాగా చేసుకుంటే అందరికి మంచి ఒకటి ఇవ్వాలని మేడం ఇంతమంది అమ్మవార్లకి కుబేర దీప లక్ష్మి కుబేర దీప చెప్పింది మిషన్ పట్టుకోదాం అందుకే కంపల్సరీ ప్లాన్ చేసుకుంటారండి.
సార్లు వస్తారండి. చాలా అంటే అబ్బా ఏం చెప్పినాడు మీరు ఇచ్చింది చాలా అదేంటిది మీరు మనం చేసుకుంటా ఉండలే నిండు మనసుతో ఆశీర్వచనం ఉన్నది. అది చాలా గొప్పది. అందుకే అట్లా నేనైతే ఇస్తే తీసుకుంటా. ఇంత ఆత్మీయత ఉన్నప్పుడు మాది కూడా ఎగ్జిబిట్ చేసుకోవాలి కదా కొంచెం అని తీసుకోండి. అనకండి నేను తీసుకుంటా. ఈ అమ్మాయి చూసుకానిపేటలో ఈయన అయ్యగారు గుడి అర్చక ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నాము బరువైన మనసుతో బాగున్నా పాట ఎలాంటి కష్ట నష్టాలైనా ఓర్చుకోగలిగే సహించగలిగే ధైర్యం తెచ్చుకోండి. మీ పిల్లలకి ధైర్యం నేర్పండి. అప్పుడు జీవితంలో ఇంకెలాంటి భయాలు ఉండవు. ఒక సముద్రం, ఆ సముద్రంలో నావ ఎలాగైతే ఒడిదుడుకులు ఉంటాయో మన జీవితాల్లో కూడా అలాగే ఒడిదుడుకుంటాయి. నావ ఒకసారి పైకి వస్తుంది, మళ్ళీ కుంగిపోతుంది. మనం మన జీవితంలో కూడా మనకు అన్ని వచ్చినప్పుడు ఉప్పొంగిపోయి మళ్ళీ ఒకవేళ గిట్ట అధపాతాళానికి పోయినట్టుంటే అప్పుడు విచారించిన అవసరం లేదు. మన నావను శ్రీహరి అనే వ్యక్తికి అంటే భగవంతునికి ఇవ్వాలి. అతడే ఆ నావను నడిపిస్తాడు. మన గమ్యం చేరాలంటే మనకు శ్రీనాథుడు ఒక్కడే ఉంటాడు. జీవితంలో జరగరాని జరగలేదని జాగరణ చేసే బదులు జరిగిన వాటిని అవగాహన చేసుకొని జీర్ణించుకొని జీవితం గడపడమే అది గొప్ప. అది మీరందరూ పాటించండి. అదొకటి ఆశతోటి అందరం ఎక్కే కన్నా మనం ఉన్నదానితో తృప్తిపడి ఉన్నదానితో అందరికీ దాన ధర్మాలు చేసి ఆ శ్రీహరిని నమ్ముకొని సత్యవతులుగా బతకడం న్యాయం. ఇది మీ అందరికీ, మీకు, మీ పిల్లలకు, మీ అందరికీ నా శుభాకాంక్షలు. జై శ్రీ. చెప్పండి గట్టిగా అంజనా టీచర్కి గట్టిగా చెప్పట్లు. ఏమన్నారు? ఏమిచ్చినా తీసుకుంటా అన్నారా మేడం? అంజనా మేడం ఏమిచ్చినా తీసుకుంటా అన్నారా? గోవింద
గురువులతోనే ఇప్పటిదాకా మేమందరం ఇంకా కొంతమంది అంటే మా తర్వాత జూనియర్స్ కూడా టీచర్ అనేది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి అంత ప్రేమతో మళ్ళీ వచ్చారనమాట. అంత అద్భుతంగా అసలు ఎంత వయసులో 84 years అసలు మేడం మా బ్యాచ్ అప్పుడు హెచ్ఎం గారు అన్నమాట. ఈ జ్ఞానధారలో ఒక పుస్తకం ఎవరు ఇచ్చారు? రవి సార్ మీరు ఇచ్చారు కదా. ప్రమీల టీచర్, అంజనా టీచర్, లక్ష్మీ టీచర్, ఆల్రెడీ అక్కడ అన్ని పరిచయాలు చేసిన రామానుజమ్మ గారు, వీరి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలి. తర్వాత భాగ్యరేఖ, వీరు లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ హెచ్ఎంగా వర్క్ చేశారనమాట. ఇంకా 1 year అయిందారా? అంతే అనమాట. ఈ జ్ఞానధార ఒక పుస్తకం మీకు కరెక్ట్ ఇచ్చారు సార్ మాకు ఇప్పుడు టైంకి. ఈ జ్ఞానధారని ఇక్కడ మాకు ఏమంటారు ప్రవాహం లాగా ఇచ్చింది ఈ గురువులే. ఏం చేస్తే అసలు రుణం తీరుతుంది? ఒక్క నమస్కారం తప్ప ఇంకేం లేదు. అదే గొప్పది. బిల్డింగ్ ఇప్పుడు కొత్తగా మారింది. బిల్డింగ్ అంతా కొత్తగా మారిందంటే అప్పుడు చాలా న్యాచురల్ గా బాగుంది, కానీ అప్పటి న్యాచురల్ గా అసలు అది అద్భుతంగా ఉండేది. 62లో నేను అపాయింట్ అయినప్పుడు ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఉండే. ఆ బిల్డింగ్ అప్పుడప్పుడు ఓన్లీ 5th, 6th, 7th 3 క్లాసులు ఉండే. అప్పటి నుంచి అప్గ్రేడ్ చేసుకుంటూ హై స్కూల్ చేసి, హై స్కూల్ చేసిన తర్వాత ఓన్ బిల్డింగ్ కావాలంటే ఇప్పుడు వాగుడ్డుకు ఇది 10 ఎకరాల జాగా. అప్పుడు అది వెంకటరావు దేశాయ్ గారు, సర్పంచ్ రుద్రశంకరయ్య గారు వాళ్ళందరూ కలిసి ఈ పాఠశాలని కండక్ట్ చేసింది. ఎంతో కృషి. జిల్లా పరిషత్ వారి చైర్మన్ అప్పుడు చుక్కారావు గారు ఉంటారు, వారి ఆధ్వర్యంలో అదంతా పట్టుబట్టి ఆ స్కూల్ను ఒక రూపురేఖలుగా తెచ్చినాం. క్రమక్రమంగా మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్ అయింది. దాదాపు నేను ఇక్కడ 17 years పనిచేసినాను. అప్పుడు విద్యార్థులు కానీ ఇది కానీ నాకంతా చాలా కోఆపరేట్ చేసేది. రిజల్ట్స్ అన్నీ 100% ఉంటుండే. ప్రతి ఒక్కళ్ళు అది విద్యార్థులంటే ఎంత వినయతంతో, స్కూల్ డ్రెస్తో, 2 జడలతో చూడముచ్చటగా ఉంటుండే. పాఠశాల కూడా అందంగా ఉంటాయి. కానీ అప్పటి పాఠశాల యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఇప్పుడు అందమైన బిల్డింగ్ అయింది. కాకపోతే నా జ్ఞాపకాలన్నీ అప్పటికే ఉన్నాయి ఇప్పటికి చూసినట్టుంటే. ఇంత మంచి ప్రోగ్రామ్. మరి ప్రతి ఒక్కరూ అందరూ అంటే మనకి ఒక్కొక్క ఏజ్, ఒక్కొక్క జనరేషన్ పెరుగుతున్న కొద్దీ మనం ఏవైతే కొన్ని తగ్గిపోతుంటాయి, కొన్ని పాత జ్ఞాపకాలని మర్చిపోతున్నారు అన్ని. అంటే ఈ వీడియో చూస్తే ఎప్పటి జనరేషన్ ఉండే మా జనరేషన్, మా తర్వాత జనరేషన్ కూడా ఇంకా టీచర్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చిందనమాట. అనేటువంటిది గొప్పది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని 66 years 62లో వచ్చిందంటే ఇప్పుడు 2024 అంటే 62 years బ్యాక్ ఇదంతా జ్ఞాపకం వస్తుందన్నమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ కదా మనం చూస్తే ఇందులోనే అన్నీ ఉంటాయండి. దైవం, ధర్మం అన్నీ ఉంటాయి ఇందులో. ఇంకా వేరే ఏం లేదు. క్రమశిక్షణ ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు ఒక వ్యక్తి అది ఆడగాని మగ కానివ్వండి, వాళ్ళ ముఖంలో ఒక గ్రేస్ ఒకటి కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా చెప్తున్నాను హార్ట్ఫుల్గా అది విద్య నేర్పిన గురువులదే. తల్లిదండ్రుల వరకు కొంతవరకే ఉంటాం అక్కడ, మిగతా అంతా ఇక్కడే ఉంటాం. కాబట్టి ఈ గ్లో అంతా ఈ టీచర్ వీళ్ళ పాదాలకే అర్పణ, ఇంకా ఆత్మార్పణ అంతే. మంచి వీడియోస్ ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటాయి. ఆత్మీయత, తర్వాత ఆధ్యాత్మిక అనుబంధాలన్నీ కలిసినాయి ఇప్పుడు. అంతే అదే. నమస్తే అండి అందరికీ. చివరిలో ఏంటిదంటే నేను చెప్పేది, ఇంత ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా అందరు టీచర్లను కూడా ఆత్మీయతంగా కలిసిమెలిసి ఉంటున్నాం, ఒకళ్ళకొకళ్ళే చెప్పుకుంటున్నాం. ఆ టీం అట్లాగే ఉపాధ్యాయుల మధ్య అనుబంధం బాగా ఉండాలి. పిల్లల ఉపాధ్యాయుల మధ్య కూడా అనుబంధం పెంచుకోవాలి. భవిష్యత్ తరాలకి అలా అనుబంధాన్ని పెంచుకుంటేనే బాగుంటుంది, అందరికీ ఆనందంగా ఉంటుంది. స్ఫూర్తిగా అందరికీ కూడా ఉపాధ్యాయుల మధ్య, విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉండాలని కోరుతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా. ఇప్పుడు ఏదేదో చాలా మంది రకరకాలు చెప్తుంటారు, షేర్ చేయమని, అది అట్లా కాదు. చూడాలి, నచ్చితే ఇలాంటి ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసుకోవాలి. అట్లా అది ఇలాంటి ఏమంటే ఇందులో సింప్లిసిటీ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది, దైవత్వం ఉంటుంది, దివ్యత్వం కూడా ఉంటుంది. ఇన్ని ఉంటాయి ఇందులో. అవినాభావ సంబంధం అనేది పెరిగిపోతుంది.